ఎస్కేసిఈ తిరుపతి వారి తిరుపతి పీపుల్స్ డిజిటల్ శక్తి వర్క్షాప్. ఇందులో నారీ డిజిటల్ శక్తి అలాగే యువ డిజిటల్ శక్తి 2 టాపిక్స్ ఉంటుందండి. ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ 2006 నుంచి ఉంది. ఫస్ట్ బేసిక్స్ కంప్యూటర్ డెఫినేషన్ని మనం చూస్తాము. ఓకే, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్లో కీబోర్డ్, మౌస్, మానిటర్, సిపియు 4 పార్ట్స్. కంప్యూటర్ డివైజెస్లో ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్ గురించి నేర్చుకుంటాం. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇదండి కీబోర్డ్ ఇలాగా ఉంటుంది. కీబోర్డ్ కీసెస్ కూడా చాలా నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అక్కడ చూడండి. కీబోర్డ్ సింబల్స్ అండి ఇవి. ఈ సింబల్స్ చేయడం వల్ల షిఫ్ట్కి యూజెస్, కీబోర్డ్లో ఎక్కడ ఏ సింబల్స్ ఉన్నాయి ఐడియా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కీబోర్డ్ షార్ట్కట్ కీసెస్, తర్వాత కీబోర్డ్ స్పెషల్ కీసెస్, ఫంక్షనల్ కీస్, న్యూమరికల్ కీస్, ఆల్ఫాబెటికల్ కీస్, స్పెషల్ కీసెస్. ఓకే, ఎస్కేప్, ట్యాబ్, స్పేస్ బార్, క్యాప్స్ లాక్, షిఫ్ట్, కంట్రోల్ అండ్ ఆల్ట్, విండోస్ బటన్, ఎంటర్. కీబోర్డ్ స్పెషల్ కీసెస్ అయిపోయాక మౌస్లో బటన్స్ ఏముంటుంది, అలాగే మానిటర్ గురించి, ఈ విషయాన్ని మనం మానిటర్ గురించి తెలుసుకుంటాం. కాపీ అండ్ పేస్ట్, కట్ అండి. కట్, కాపీ, పేస్ట్, ఈ 3 కీసెస్ వస్తే చాలు మనకి. షార్ట్కట్ కీసెస్ చాలా ఈజీగా కంప్యూటర్ ఆపరేట్ చేసేసుకోవచ్చు. తర్వాత క్యాలిక్యులేషన్స్ అండి. ఒక లెటర్ టైపింగ్ ఎలా చేయాలి అని నేర్చుకుంటాం. నెక్స్ట్ ఒక ఫైల్తో ఎలా వర్క్ చేయొచ్చు, న్యూ ఫైల్ ఎలా తీసుకోవాలి, ఇలాగ ఫైల్ గురించిందనమాట. ఫైల్ ఎలా ప్రింట్ చేస్తాము అని. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు కంప్యూటర్ బేసిక్స్లో వస్తాయండి. ఇక్కడితో మనకు కంప్యూటర్ బేసిక్స్ అయిపోతాయి. ఎంఎస్ వర్డ్ అనేది ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఎంఎస్ ఆఫీస్లో ఫస్ట్ వర్డ్ని మనం నేర్చుకుంటాం అనమాట. ఫాంట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటాం ఫస్ట్. తర్వాత బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ గురించి నేర్చుకుంటాము. ఓకే, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ గురించిన ఎగ్జాంపుల్స్ ఇవి. మనం ఎగ్జాంపుల్స్ ఇలా నేర్చుకుంటాం. తర్వాత సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ గురించి నేర్చుకుంటాం. టేబుల్ క్రియేషన్ గురించి నెక్స్ట్ టాపిక్ మనకి. ఆ టేబుల్లో ఏమేమి ఆప్షన్స్ వస్తాయి అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఒక స్టూడెంట్ మార్క్స్ ఎలాగా టోటల్ చేస్తాం అనేది కూడా టేబుల్ క్రియేషన్లో నేర్చుకుంటాం. మెర్జ్ సెల్స్ అండ్ స్ప్లిట్ సెల్స్ అనే టాపిక్ని నేర్చుకుంటాం. నెక్స్ట్ గ్రాఫిక్స్, షేప్స్, వర్డ్ డాట్స్ ఎలా చేయాలనేది నేర్చుకుంటాము మైక్రోసాఫ్ట్ వర్డ్లోనే. ఇది దాని గురించిన థియరీ, వర్డ్ డాట్ షేప్స్ గురించింది. అలాగే లైన్ స్పేసింగ్స్ గురించి, డాక్యుమెంట్ ఫార్మేటింగ్ గురించి, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాం దీంట్లో. అలాగే పేజ్ కాలమ్స్ అనమాట, ఎన్ని కాలమ్స్ చేయొచ్చు, ఓరియంటేషన్స్, హెడర్ అండ్ ఫూటర్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనము ఈ టాపిక్లోనే కవర్ చేసుకుంటాం. తర్వాత వర్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్ ఎక్సెల్ని మనం స్టార్ట్ చేసుకుంటాము. ఎంఎస్ ఎక్సెల్ అంటే తెలుసు కదండి, డేటా ఎంట్రీ పర్పస్, క్యాలిక్యులేషన్స్ పర్పస్ కోసం చాలా ఈజీగా వర్క్ అవుతుందన్నమాట మనకి ఎక్సెల్లో. మనం ఎంత డేటానైనా, హ్యూజ్ డేటాని మనం ఇందులో వేసుకోవచ్చు ఎక్సెల్లో. ఒక చోట మనం ఫార్ములాని చేసుకుంటే ఈజీగా క్యాలిక్యులేషన్స్, ఎంట్రీస్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది ఎక్సెల్లో. ఏబిసి అనేటివన్నీ కాలమ్స్ ఉంటుంది, 1 to 3 అనేటివి రోస్ ఉంటాయి. ఎక్సెల్కి సంబంధించిన షార్ట్కట్ కీసెస్. ఓకే, బ్రీఫ్గా ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానివ్వండి, స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి, ఈ ఎక్సెల్లో మెయిన్గా ఫంక్షన్సే ఉంటాయండి. టెక్స్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, కంకాటినేట్, లెఫ్ట్ ఫంక్షన్స్, ఇలాగా. లాజికల్ ఫంక్షన్స్ ఉంటుంది, ఇఫ్ అండ్ ఆర్ నాట్, ఇలాంటివన్నీ కూడా. లుకప్ అండ్ రెఫరెన్స్ ఫంక్షన్స్ గురించి కూడా నేర్చుకుంటాం ఎక్సెల్లో.
డేట్ అండ్ టైం ఫంక్షన్ని కూడా ఎక్సెల్లో నేర్చుకుంటాం మనము. టుడే, నౌ, డేట్ ఇలాంటివన్నీ. ఫైనాన్షియల్ ఫంక్షన్స్ అని ఉంటుందండి. పిఎంటి, ఎఫ్ఈ, ఎన్పివి ఇవన్నీ కూడా. ఇది ఇఫ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాము అనేది కూడా మనం ఎక్సెల్లో నేర్చుకుంటాం. ఓకే. వి లుక్అప్ అనేది కూడా ఎక్సెల్లోనే ఉంటుంది. వి లుక్అప్ ఈ ఫంక్షన్ని కూడా మనము ఎక్సెల్లో చేస్తామండి. ఇలాగ ప్రోడక్ట్స్ వేసుకొని ఎలా చేయాలి ఫార్ములా కూడా ఉంది. ఇంకా మెయిన్గా యూజ్ చేసే సమ్, యావరేజ్, లెఫ్ట్ ఫంక్షన్ ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ని కూడా మనం ఎక్సెల్లో నేర్చుకుంటాం. రైట్, ఇఫ్, వీలుకప్, ఇండెక్స్, టుడే ఇలాంటివన్నీ కూడా ఎక్సెల్లోనే మనం ఈ ఫార్ములాస్ అన్నీ కూడా కవర్ చేసేస్తాం. ఓకే. ఇక ఫైనల్గా డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ కూడా కవర్ అయిపోతుంది ఎక్సెల్లో. వీలుకప్ ఇక్కడితో ఎంఎస్ ఎక్సెల్ ఎండ్ అయిపోయిందండి. ఇక ఎక్సెల్ తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్. పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఓపెన్ చేసిన తర్వాత స్లైడ్స్ ఎలాగ వస్తాయి, ఇలాగ 9 రెడీమేడ్ స్లైడ్స్ ఉంటాయి. ఆ స్లైడ్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అలాగే ఆ ఇచ్చిన స్లైడ్స్లో డేటాని మనం ఎలాగ యానిమేషన్స్ చేసుకుంటాము అనేది మనము పవర్ పాయింట్లో మనం చేస్తామండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఒక టాపిక్ గురించి మన అవతల వ్యక్తులకు అర్థమయ్యేలాగా అట్రాక్టివ్గా చెప్పటమే ఒక టాపిక్ గురించి చెప్పటమే ఏంటంటే ప్రజెంటేషన్ అంటాం. ఈ ఒక్కొక్క స్లైడ్స్లో ఇమేజెస్ తోటి, యానిమేషన్స్ తోటి ఇన్ఫర్మేటివ్గా చెప్తే అవతల వ్యక్తులకి మనం ఇంప్రెసివ్గా చెప్పినట్టు ఉంటుందండి. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎండ్. ఇక్కడితో మన టాపిక్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా